నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనం ఛత్రపతి శివాజీ జంక్షన్లోని శివాజీ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉన్నామండి. వీళ్ళు హిందూ ధర్మాన్ని చాటి చెప్పే కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములుగా చేస్తూ ప్రతి విషయంలోనూ అందరి సలహాలు సూచనలు తెలుసుకుంటూ వాళ్ళ వంతు హిందూ ధర్మాన్ని చాటి చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ జై శ్రీరామ్. ఎన్నో తరాల నుండి ఎన్నో యుగాల నుండి వేచి చూసిన భవ్యక్షణం ఈరోజు సిద్ధించింది. విదేశీ దురాక్రమణ వల్ల భారతదేశంలో కూలినటువంటి భవ్య రామ మందిరం 500 సంవత్సరాల పోరాటం, 4.5 లక్షల మంది ప్రాణత్యాగం వల్ల చివరికి న్యాయపరంగా ఈరోజు సాకారమైంది. నేడు 51 ఇంచుల బాలరాముల యొక్క విగ్రహం రామ్ లల్లాగా ప్రసిద్ధి చెందినటువంటి భవ్యమైన భూమిలో నేడు గౌరవ ప్రధానమంత్రి గారి చేతులుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది అందరూ ప్రతి హిందువు గర్వించదగ్గ విషయము. రాముడు అంటే కేవలం ఒకరికి సంబంధించిన వాడు కాదు. మనం రామాయణం చూసినట్టయితే కేవలం మనుషులే కాదు, నర వానర పక్షి తర్వాత అన్ని రకాల వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరినీ పాలించిన ధర్మప్రభువు. మళ్ళీ ఆయన రాజ్యం రావాలని, రామరాజ్యం ఈ యొక్క విశ్వంలో అంతర్గత యుద్ధాలతోటి అశాంతితోటి మగ్గిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచం మళ్ళీ అద్భుతమైన దేశంగా అద్భుతమైన ప్రపంచంగా మారాలంటే రామరాజ్యం రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ ఆనందకరమైనటువంటి శుభ సందర్భాలందరికీ जय श्री राम। सबको मेरी तरफ से जय श्री राम। जय श्री राम। हम आज बहुत खुश है कि हमको आज ये मौका मिला राम जी का रथ निकालने के लिए। वी आर सो हैप्पी कि हम ये जनरेशन के हैं सब, हम लोग सब आपकी सबको श्री राम जय श्री राम बोलते हैं। भगवान श्री राम को बहुत मानते हैं और 500 साल के बाद भगवान श्री राम उनके स्वगृह में विराजमान हो गए हैं। आज पूरा विश्व में आनंद का दिन है। उसमें हमारा कच्छ कड़वा पाटीदार समाज वरंगल की ओर से हम ये रैली में भाग ले रहे हैं और जय श्री राम का नारा लगा रहे हैं। जय श्री राम बोलेगा बच्चा बच्चा जय श्री राम बोलेगा का बच्चा बच्चा जय श्री राम बोलेगा। 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మన రామ మందిరం మనకు వచ్చింది కదా, దాని గురించి మీ స్పందన మాకు చెప్పండి. రామ మందిరము నా కళ్ళారా వీక్షించినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. 500 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎందరో ప్రాణత్యాగము చేసుకోవడం ద్వారా మనకు ఈరోజు ఫలించిన మహా అద్భుతమైన ఘట్టం ఇది ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో మన హిందూ బంధువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. మన ప్రతి ఒక్క టెంపుల్ కూడా శుభ్రపరచుకోవాలనే అవసరం ఉన్నది. మనము ఐకమత్యమే మహాబలంగా భావిస్తూ ఉన్నాను. రామ మందిరం సందర్భంగా ఈ శోభాయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికి ఎలా ఉంది? హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది। आज का दिन बहुत यादगार है कि आज के दिन ऐतिहासिक दिन है कि आज के दिन पूरे विश्व में दिवाली मना रहे पूरा, इसलिए जय श्री राम। जय श्री राम। ఎప్పటి నుంచి జరుగుతుందండి ఈ శోభాయాత్ర? 2 hours నుంచి జరుగుతుంది శోభాయాత్ర. ఇది మేము కాన్స్టెంట్లీ 2 hours నుంచి వాకింగ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇంత కూడా రెస్ట్ తీసుకోలే, కానీ వీఆర్ సో హ్యాపీ దట్ వీ కెన్ వాక్. జై శ్రీరామ్ అందరికీ. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నిరీక్షణ కోసం తపస్సు చేసిన ఎంతో మంది కరసేవకులు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి త్యాగ ఫలితమే ఈరోజు మన రామ మందిరం నిర్మాణం అనుభవిస్తున్నాం మనమందరము సంతోషంగా. 500 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ హిందూ ధర్మం కోసం ఎంతమంది అయితే పాటుపడుతున్నారో వాళ్ళందరికీ సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాం అందరము. అంతేకాకుండా మనం పెద్ద ఎత్తున మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే అదంతా మన పూర్వజన్మ సుకృతము. అంతేకాకుండా ఈరోజు మనము
మన ఈ భారతదేశంలో ఉంటున్నాము అని అంటే, ఈ సుకృతమైనటువంటి కార్యక్రమాలు మనందరం భాగస్వామ్యంలో ఉంటున్నాము అని అంటే, అది మనం ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. దారి పొడుగున భక్తుల స్పందన ఎలా ఉంది? భక్తుల స్పందన చాలా విశేషంగా ఉన్నది. భక్తులందరూ స్వామివారి కృపకు ఆశీస్సులను చేసుకుంటూ, వాళ్ళు స్వామివారిని ఆశీర్వాదాలు తీసుకుంటూ, వారి వద్ద ప్రసాదాలు అవన్నీ తీసుకుంటూ చాలా సంతోషంగా భక్తులు ఉన్నారు. ఈరోజు చరిత్రలో ఒక మహోత్తరమైనటువంటి ఘట్టము భారతదేశంలో చోటు చేసుకుంది. యావత్ ప్రపంచం మొత్తము ఈ యొక్క చరిత్రను పునర్నిర్మాణంగా ఏర్పడినటువంటి పరిస్థితులు, దారి తీసినటువంటి పరిస్థితులు, రామ మందిర యొక్క నిర్మాణము జరిగి తీరాలనే ఆకాంక్షను కోట్లాది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా అహోరాత్రులు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమము ఒక మతము, ఒక వర్గము, ఒక భాషతోటి సంబంధం లేదు. మనిషి యొక్క జీవన విధానం, ఒక రాజుగా, ఒక కర్తగా, ఒక క్రియగా, ఒక భర్తగా, ఒక కుమారుడిగా, ఒక అల్లుడుగా, ఒక తనయుడిగా ఏ విధంగా జీవించవచ్చు, ఏ విధంగా కర్మను మరి దాని యొక్క ప్రతిఫలాన్ని పొందవచ్చు అనేటువంటిది నిజ రూపంలో శ్రీరామచంద్రుడు ఈ యొక్క కలియుగానికి ఒక మార్గదర్శనము మిగిలిపోయింది. 500 సంవత్సరాలుగా నిరంతరము చేసినట్టు పోరాటంలో అంతిమంగా ఈరోజు రామ మందిరము, బాలరాముని యొక్క పుట్టుక జరిగిందో ఎక్కడ అయోధ్యలో జరిగిందో, ఆ అయోధ్య నగరంలో ఈరోజు భవ్యమైనటువంటి దివ్యమైన మందిరం యొక్క ఏర్పాటు జరిగింది. అది కేవలము మరి ఈరోజు నరేంద్ర మోడీ గారితో సాధ్యమైన విషయము యావత్ ప్రపంచం గుర్తించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక లక్షల మంది బలిదానాలు, త్యాగాలు చేసినారు. కానీ దానికి ప్రతిఫలము ఈరోజు లభించింది, ఫలితాన్ని లభించింది. అది కేవలము భారతదేశము ఒక ఉత్తమమైనటువంటి ఒక పౌరునిగా మరి దేశాన్ని ఒక సుపరిపాలన తీసుకునే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క నిర్మాణం అవుతుందో భవ్యమైనటువంటి భవిష్యత్తు తరాలకు నీరు ఉండాలనే ఆకాంక్షతోటి యావత్ సమాజం కోరుకున్నది. ఆ యొక్క సమాజం కోరుకున్న విధంగా ఈరోజు మోడీ గారి యొక్క చేతుల ద్వారా ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుందో, ప్రాణ ప్రతిష్ట జరుగుతుందో చాలా సంతోషదాయకము. మరి ఈ యొక్క కరసభ కార్యక్రమంలో నేను స్వయంగా 2 సార్లు పాల్గొనడం జరిగింది. కరసభ సమయంలో 22 రోజుల పాటు జైల్లో, ఉత్తరప్రదేశ్ జైల్లో ఉండి తద్వారా చివరికి ఆ యొక్క కరసేవలో పాల్గొని తద్వారా ఈ యొక్క జాతిని మేల్కొనే యొక్క విధంగా ఆనాటి ఆద్యుడైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు చేపట్టిన రథయాత్ర యొక్క ఫలితమే ఇది అనేటువంటిది ఈరోజు సత్యము. కాబట్టి కోట్లాది ప్రజలను కదిలించడము, కోట్లాది ప్రజల యొక్క ఆకాంక్షలను కదిలించే యొక్క పరిస్థితిని ఏర్పడడం కోసము ఆనాడు రథయాత్ర ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సందేశం యొక్క ఫలితమే ఈరోజు యావత్ దేశం మొత్తంగా మేల్కొన్నది. కాబట్టి మళ్ళొక్కసారి అందరికీ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాగణాధిపతి దేవాలయం తరఫున రామచంద్ర స్వామి వారి యొక్క ఘనంగా పూజా కార్యక్రమాలు జరిపించుకొని ఈ రోజున శోభాయాత్రలో అఖండంగా బహిరంగంగా మేమందరం కూడా ఈ రోజున ఈ సేవా కార్యక్రమాన్ని చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ సహకరించిన భక్త జనానందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మునుముందు కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాము.